రైట్ ఇక ఇప్పుడే అందిన లేటెస్ట్ అప్డేట్ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ విజయ్ గవర్నర్ తో రెండోసారి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గవర్నర్ తో పలు కీలక అంశాలపై చర్చించారు. తన బల నిరూపణ అసెంబ్లీలో నిరూపించుకుంటానని విజయ్ వద్ద ఉన్న ఎమ్మెల్యేల లిస్ట్ ను గవర్నర్ కు సమర్పించారు. దీంతో అన్ని పరిశీలించిన తర్వాత విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, ఇక సీఎం ప్రమాణ స్వీకారం చేయడమే లాంఛనమైన విజయ్ కు ఏ పార్టీలు సపోర్ట్ చేసి ఉంటారు? గవర్నర్ కి ఇచ్చిన ఆ జాబితాలో ఏ పార్టీలు ఉండవచ్చు? ఎస్ దీపిక, తమిళనాడులో జరుగుతున్నటువంటి ముఖ్యంగా సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారు, అసలు చేస్తారా లేదా, ఇలాంటి అంశం మీద గంటకొక అప్డేట్ మారిపోతూనే ఉంది. విజయ్ సినిమాల్లో ట్విస్ట్లు ఎలా ఉంటాయో, లేదంటే ఒక భారీ సూపర్ హిట్ అయినటువంటి సినిమాల్లో గంటకు సినిమా చూస్తుంటే సన్నివేశాల్లో ఏ విధంగా సస్పెన్స్ కొనసాగుతుందో, ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో పాలిటిక్స్లో కూడా అలాంటి సస్పెన్సే కొనసాగుతుంది. గంటకు ఒక అప్డేట్ వస్తుంది, గంటకు నిర్ణయాలు మారిపోతున్నాయి. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఇదొక బిగ్ బ్రేకింగ్గా చెప్పాలి. సో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్న రాజేంద్ర పర్లికర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇవాళ రెండవసారి మళ్ళీ విజయ్ తన ఎమ్మెల్యేలతో కలిసి, అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులతో కలిసి గవర్నర్తో దాదాపు 40 నిమిషాలు లోక్భవన్లో భేటీ అయ్యారు. ఈ 40 నిమిషాల్లో కూడా ఆయన చాలా క్లారిటీగా మాట్లాడారు. ఆయన పార్లమెంటు చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా అక్కడ గవర్నర్కు గుర్తు చేస్తూ, తన దగ్గర ఉన్నటువంటి 107 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి 5 మంది ఎమ్మెల్యేలతో పాటుగా తనకు అదనంగా సపోర్ట్ చేసేటువంటి ఎమ్మెల్యేల వివరాలను కూడా అక్కడ గవర్నర్కు సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు గవర్నర్ నిన్న ఆల్రెడీ ఇవాళ ఉదయం 11:30 జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి విజయ్ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రభుత్వానికి గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఆయన నేతృత్వంలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. కానీ నిన్న సాయంత్రం వరకు కూడా గవర్నర్ ఎక్కడా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం, గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఓకే చెప్పకపోవడంతో ఇవాళ జరగాల్సినటువంటి కార్యక్రమం రద్దయింది. సో విజయ్ న్యాయ కోవిధులతో, లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా సమావేశమయ్యారు. ఒకవేళ ఇదే స్టేటస్ కానీ కంటిన్యూ అయితే, ఒకవేళ ఇదే విధంగా గవర్నర్ తనకు రెండవసారి కూడా కలిసిన తర్వాత అవకాశం ఇవ్వకపోతే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వకపోతే సుప్రీంకోర్టుని ఆశ్రయించడానికి విజయ్ సిద్ధమయ్యారు. సో ఈ విషయాన్ని కూడా గవర్నర్ దగ్గర ఆయన ప్రస్తావించారు. గతంలో కూడా మహారాష్ట్ర ఎన్నికల సమయంలో, అదే 2018లో కర్ణాటకలో జరిగినటువంటి సమయంలో, 2019లో మహారాష్ట్ర ఎన్నికల సమయంలో ఇదే విధంగా ప్రభుత్వ ఏర్పాటుకు అక్కడ బీజేపీకి అప్పుడున్నటువంటి గవర్నర్లు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే, అప్పుడు జేడీఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, శివసేన పార్టీలు కానీ ఇవి నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి డైరెక్షన్ తెచ్చుకొని గవర్నర్కి డైరెక్షన్ ఇప్పించి అప్పుడు ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి అంశాలను కూడా అక్కడ విజయ్ గవర్నర్ ముందు ప్రస్తావించారు. కాబట్టి గవర్నర్ ఇరుకున పట్టేటువంటి అన్ని అంశాలను కూడా ఆయన ముందు ఉంచడం, పక్కాగా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాతే గవర్నర్ దగ్గరికి ఒక రోడ్ మ్యాప్తో వెళ్ళడం. సో అదేవిధంగా తనకు బ్యాకప్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఆయన ఇవ్వడం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 5 మంది ఎమ్మెల్యేలు, సో వామపక్షాలు కూడా నిన్నటి వరకు కూడా విజయ్కు సపోర్ట్ చేస్తామని ఫస్ట్ ప్రకటించి తర్వాత వెనకడుగు వేశారు. కానీ ఇప్పుడు వామపక్షాల మీద కూడా ఒత్తిడి వచ్చింది. ఎందుకంటే వామపక్షాలకు బీజేపీకి పడదు. దీని వెనకంతా కూడా, గవర్నర్ వెనకంతా కూడా విజయ్ని ముఖ్యమంత్రి కానివ్వకుండా బీజేపీ అడ్డుకుంటుందనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. ఇలాంటి సందర్భంలో వామపక్షాలు కాంగ్రెస్ వైపు నడవకుండా, ఇండియా కూటమిలో కాంగ్రెస్తో కలిసి నడుస్తున్నటువంటి వామపక్షాలు ఇప్పుడు టీవీకే విజయ్ని ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటూ పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయనేటువంటి ఒక వాదన బలపడడంతో అది జాతీయ స్థాయిలో కమ్యూనిస్టులు మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతుందన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కమ్యూనిస్టులు కాస్త మెత్తపడ్డాయి. ఇప్పటికే సిపిఐ పార్టీ కూడా తన దగ్గరున్నటువంటి 2 ఎమ్మెల్యేలను విజయ్కు సపోర్ట్ చేసే విధంగా కూడా మంతనాలు జరుపుతున్నారు. అయితే అక్కడ కాస్త ప్రతిష్టంభన, ముఖ్యంగా మంత్రులకు సంబంధించి కూడా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మాకు ఒక మంత్రి లేదంటే మరొక కీలకమైన పదవి ఇవ్వాలనేటువంటి డిమాండ్ను వామపక్షాలు ఉంచినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక మంత్రి పదవిని ఇవ్వడానికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే మరొక రీజనల్ పార్టీ వీసీకే పార్టీ కూడా మొదట పొత్తుకు సిద్ధమని ఫలితాలు వచ్చే టైంలోనే చెప్పడం జరిగింది. ఆ తర్వాత
కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సీన్లోకి ఎంటర్ అయిన తర్వాత వీసీకే పార్టీ కూడా భయపడి విజయ్కు మద్దతు ఇచ్చేటువంటి అంశంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఆ పార్టీ కూడా వెనకడుగు వేసింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో విజయ్కు లోకల్గా పబ్లిక్ నుంచి సానుభూతి పెరిగింది. విజయ్కి ఇప్పుడు అన్ని పార్టీలు ఒకటై, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, అక్కడ లోకల్గా ఉన్నటువంటి డిఎంకే, అన్నా డిఎంకే, అలాగే వామపక్ష పార్టీలు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి చిన్న పార్టీలు, ఇవన్నీ కూడా మూకమ్మడిగా ఒకటై ఇప్పుడు విజయ్ని ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా విజయ్కి ఒక భారీ మెజారిటీ ఇచ్చినప్పటికీ కూడా పార్టీలన్నీ కూడా విజయ్ను అడ్డుకోనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని ప్రజల్లో ఒక రెవల్యూషన్ వస్తుందనేటువంటి ఆ ఫీడ్బ్యాక్ని పసిగట్టినటువంటి పార్టీలు కూడా ఇప్పుడు మెత్తపడ్డాయి. విజయ్కు సపోర్ట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాయి. అదేవిధంగా వీళ్ళెవరూ కూడా సపోర్ట్ చేయనటువంటి పరిస్థితుల్లో ప్లాన్ బిని కూడా విజయ్ సిద్ధం చేసుకున్నాడు. మరోవైపు అన్నా డిఎంకే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే షణ్ముగానికి సంబంధించినటువంటి టీంలో ఉన్నటువంటి ఆ వర్గీయులందరూ కూడా విజయ్కి సపోర్ట్ చేస్తామని కూడా ఇప్పటికే అక్కడ పాండిచేరిలో రిసార్ట్లో ఉన్నటువంటి అన్నా డిఎంకే ఎమ్మెల్యేలందరూ కూడా ఆ రిసార్ట్లో స్టే చేసినటువంటి ఎమ్మెల్యేల్లో ఒక వర్గం చీలిపోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు కానీ విజయ్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని బీజేపీ చెప్పినట్టుగానే వింటే, ఒకవేళ బయట ప్రచారం జరుగుతున్నట్టు డిఎంకే పార్టీతో కలిసి అన్నా డిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదలిస్తే మేము అన్నా డిఎంకే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతాం, నేరుగా పార్టీని చీలుస్తాం, విజయ్కు సపోర్ట్ చేస్తామనేటువంటి ఒక అల్టిమేటం జారీ చేయడంతోనే ఇప్పుడు ఆ విషయాన్ని కూడా గమనించినటువంటి కమ్యూనిస్టు పార్టీలు, అలాగే వీసీకే పార్టీ, మిగిలినటువంటి చిన్న చితక పార్టీలన్నీ కూడా ఇప్పుడు చేసేదేమీ లేక ప్రజల నుంచి వ్యతిరేకతను మనం మూటగట్టుకుంటే భవిష్యత్తులో మన మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. అదేవిధంగా మనం వద్దన్నా కూడా, మనం సపోర్ట్ చేయమన్నా కూడా రెడీగా అక్కడ అన్నా డిఎంకేలో ఉన్నటువంటి మరో వర్గం విజయ్ని సపోర్ట్ చేసి సీఎం చేస్తే రేపు విజయ్ సీఎం అయిన తర్వాత కూడా మనకిక్కడ లోకల్గా మన మనుగడ ఎంతవరకు కూడా ముందుకు వెళుతుంది అనేటువంటి ఒక భయంతో ఇప్పుడు ఆ పార్టీలన్నీ కూడా కాస్త వెనకడుగు వేశాయి. సో విజయ్ ఇప్పుడు గవర్నర్ని కలిసిన తర్వాత కూడా చాలా స్ట్రైట్గా చెప్పారు, తమ దగ్గర ఉన్నటువంటి మద్దతు ఇది, మీరు పార్లమెంట్ చట్టం ప్రకారం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఆ క్లాజెస్ అన్నింటినీ కూడా మీరు ఒకసారి అవలోకన చేసుకుని ఆ తర్వాత అందులో ఉన్నదాని విధంగానే ముందు ప్రమాణ స్వీకారం చేయించండి, అలాగే ఫ్లోర్ టెస్ట్ పెట్టండి, అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని పెట్టిన తర్వాత తాను మెజారిటీని నిరూపించుకుంటానని ఆయన చాలా క్లియర్ కట్గా అక్కడ గవర్నర్తో ఎక్స్పర్ట్స్తో కలిసి మాట్లాడిన తర్వాత ఇప్పుడు గవర్నర్ చేసేదేమీ లేక బీజేపీకి కూడా ఇప్పుడు చెడ్డ పేరు వస్తుందనేటువంటి ఉద్దేశంతో కాస్త వెనకడుగు వేసినట్టుగా తెలుస్తుంది. ఇవాళ విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీపిక, విజయ్ ఇక మరోవైపు అన్నా డిఎంకే అధినేత ఎవరైతే ఉన్నారో పళనిస్వామి కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు కదా, మరి దీన్ని ఎలా చూడొచ్చు? అన్నా డిఎంకే సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా క్యాంప్ పాలిటిక్స్లో ఉన్నారు. అలాగే టీవీకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఒక రిసార్ట్లో ఉన్నారు. అలాగే డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రిసార్ట్లో లేరు కానీ, క్యాంప్లో లేరు కానీ, అందరూ కూడా చెన్నైలో అందుబాటులో ఉన్నామని ఆ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఇవాళ పార్టీ కార్యాలయంలో కూడా స్టాలిన్ అందరితో కూడా సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక్కడ డిఎంకే చాలా స్ట్రాటజికల్గా ఆలోచిస్తుంది. ఎక్కడా కూడా ఒకవేళ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది, ఒకసారి విజయ్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసి అధికారంలో ఉన్న టైంలో ఆ వ్యతిరేకతను మూటగట్టుకోవడం వల్లే ఇవాళ ఈ స్థాయిలో ఓడిపోవడం జరిగింది. చివరకు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ కూడా తన సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇకపై మళ్ళీ తెలుసో తెలియకో తప్పులు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఎప్పుడైతే డిఎంకే అన్నా డిఎంకే కలుస్తున్నాయనేటువంటి ప్రచారం వచ్చిన వెంటనే నేరుగా స్టాలిన్ ఒక ప్రకటన చేయడం జరిగింది. మేము ప్రజాభీష్టం మేరకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు మేము వారి నిర్ణయాన్ని శిరసా వహిస్తున్నాము, గౌరవిస్తున్నాము. మళ్ళీ రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించేందుకు తమ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో ప్రయత్నించదు అంటే అన్నా డిఎంకే పేరుని ఎక్కడా ప్రస్తావించలేదు. తాము అన్నా డిఎంకేతో కలిసే ప్రసక్తే లేదనే విషయాన్ని ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ పరోక్షంగా అదే చెప్పారు. విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదలిస్తే మేము ఎలాంటి అడ్డంకులు సృష్టించము అనేటువంటి విషయం చెప్పడంతో ఇప్పుడు డిఎంకే పార్టీ ఒక సేఫ్ జోన్లో ఉంది. ప్రజల నుంచి మరింత వ్యతిరేకతను కూడగట్టుకోకుండా కూడా డిఎంకే పార్టీ తన పందాలో తను ముందుకు వెళ్తుంది. అయితే ఇప్పుడు అన్నా డిఎంకే పార్టీ మాత్రం గవర్నర్ అపాయింట్మెంట్ ఎందుకు కోరిందంటే, విజయ్ మళ్ళీ గవర్నర్ని కలవకముందే మళ్ళీ దీన్ని కొంత జాప్యం జరిపితే విజయ్ ప్రమాణ స్వీకారాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆ గడువును కొంత పెంచగలిగితే గవర్నర్ దగ్గరికి వెళ్ళి తాము కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, తమ దగ్గర కూడా ఎమ్మెల్యేల సంఖ్య ఉంది కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అనే విధంగా కూడా పళనిస్వామి గవర్నర్ కోరుతారేమో అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది. పళనిస్వామి వెనక బీజేపీ కేంద్ర పెద్దలు ఉన్నారు. కావాలని ఇది
ప్లాన్ ప్రకారమే ఆడుస్తున్నారు. సో విజయ్ నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి. అలాగే అన్నాడీఎంకే పార్టీ అధినేతగా ఉన్నటువంటి పళనిస్వామి కూడా నేను కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను, నా దగ్గర కూడా ఎమ్మెల్యేల జాబితా ఉంది, నన్ను ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ఫ్లోర్ టెస్ట్కు నాకు కొంత గడువు ఇవ్వండి, అసెంబ్లీలో నిరూపించుకుంటానని పళనిస్వామి ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తాడేమో అనేటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు తమిళనాడులో వినిపిస్తుంది. సో ఇదంతా కూడా చూస్తుంటే ఒక మైండ్ గేర్తో క్లియర్ కట్గా విజయ్ని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం కేంద్ర పెద్దలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అన్నాడీఎంకే వ్యవహరిస్తుంది. ఇప్పుడు అన్నాడీఎంకే నిర్ణయంలో కూడా ఆ పార్టీలో చీలిక వచ్చింది. ఆ పార్టీలో చీలిక వచ్చినటువంటి ఎమ్మెల్యేలు చివరి నిమిషంలో ఒకవేళ విజయ్కి పూర్తి స్థాయిలో గవర్నమెంట్కి సపోర్ట్ చేయడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాని పక్షంలో వీళ్ళంతా కూడా విజయ్తో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలని చూస్తే కూడా విజయ్కు అనుకూలంగానే ఉన్నాయి. గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ముందుగా ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ప్రకారం పళనిస్వామితో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు లోక్ భవన్ నుంచి అధికారికంగా గవర్నర్ ఇచ్చేటువంటి ప్రకటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సో విజయ్తో మాత్రం ఎస్ మీకు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఓకే, మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా వ్యాలిడ్ పాయింట్స్, ఎస్ ఓకే మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు, నాకు కొంత సమయాన్ని ఇవ్వండి అనేటువంటి విధంగా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా పరోక్షంగా సానుకూలంగా అటు విజయ్కి సమాధానం ఇచ్చారు గవర్నర్. అదే విషయాన్ని టీవీకే వర్గాలు మీడియాకు కూడా ఇచ్చాయి. అయితే పళనిస్వామికి ముందుగా ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆ షెడ్యూల్లో భాగంగానే పళనిస్వామితో కూడా మాట్లాడిన తర్వాత అప్పుడు లోక్ భవన్ నుంచి అధికారికంగా ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి సమయం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రమాణ స్వీకారం ఎక్కడ జరుగుతుంది? ఇమ్మీడియట్గా రాజ్భవన్లోనే, అంటే లోక్ భవన్లోనే ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఇవాళ సాయంత్రం ఎంతవరకు సాధ్యపడితే ఇవాళ మంచి రోజు కాబట్టి ఇవాళే 7వ తారీఖున ప్రమాణ స్వీకారం ఉంటుందని ముందుగానే టీవీకే పార్టీ నిర్ణయించుకుంది. కాబట్టి ఇవాళ ఆ ప్రమాణ స్వీకారాన్ని అవసరమైతే బయట కాకుండా రాజ్భవన్లోనే ఇమీడియట్గా తనతో పాటు 3 లేదా 4 మంత్రులతో ఆ ప్రమాణ స్వీకారాన్ని ఇమీడియట్గా పూర్తి చేయడానికి విజయ్ టీం సిద్ధంగా ఉందనే చెప్పాలి. దీపిక. రైట్ విజయ్, థ్యాంక్ యూ. మొత్తానికి తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్యేల మద్దతు జాబితాను సమర్పించిన విజయ్కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు. డిఎంకే కూడా అడ్డుపడబోమని ప్రకటించడంతో విజయ్కు ఇక రాజకీయంగా మరింత బలం చేకూరినట్టయింది. ఇక అన్నా డిఎంకే చివరి నిమిషంలో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రస్తుతం పరిస్థితులు విజయ్ సీఎం ప్రమాణ స్వీకారం వైపే మొగ్గు చూపుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి.